హైపర్ టెన్షన్ ప్రివలెన్స్ అనేది ఇండియాలో చాలా ఎక్కువగా ఉందండి. ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. చూసినట్లయితే 40 సంవత్సరాల లోపు, అంటే 20 నుంచి 40 సంవత్సరాల లోపు మనకి దాదాపు 20 నుంచి 25% మందికి అధిక రక్తపోటు ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాము. 40 నుంచి 60 సంవత్సరాల లోపు దాదాపుగా 50% మందికి అధిక రక్తపోటు ఉన్నట్టు మనకి రీసెంట్ గణాంకాలు చెప్తున్నాయి. కామన్ గా మనం చూసినట్లయితే 140/90 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని మనం అధిక రక్తపోటుగా పరిగణిస్తాం. నార్మల్ గా అందరూ అనుకునేది ఏంటంటే 120/80 అనేది నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది అందరూ పరిగణిస్తారు. 120/80 కంటే కొంచెం ఎక్కువ ఉన్నా నాకేదో రక్తపోటు ఉంది, నాకేదో ఇబ్బంది అయిపోతుంది అనే యాంగ్జైటీ చాలా మందిలో చూస్తూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి మనిషికి 120/80 స్టాండర్డ్ బీపీ అనేది ఉండదు. అది రోజులో మార్నింగ్ ఒక రకంగా ఉంటుంది, సాయంత్రం ఒక రకంగా ఉంటుంది, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటుంది. డయర్నల్ వేరియేషన్ అంటాం దీన్ని. అంటే రోజులో ఒక్కొక్క టైమింగ్స్లో ఒక్కొక్క రకంగా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అదే కాకుండా మనం కాళ్ళకి చూసినట్లయితే ఒక రకంగా ఉంటుంది, చేతులకు చూసినట్టయితే ఒక రకంగా ఉంటుంది. చేతుల్లో కూడా కుడి చేతిలో మనకు బీపీ కొంచెం అధికంగా ఉంటుంది ఎడమ చేతి కంటే. ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. 120/80 అనేది నార్మల్ బ్లడ్ ప్రెషరే, కానీ ప్రతి ఒక్కరికి 120/80 ఉండటం అనేది జరగదు. సో వాళ్ళకి ఈ వేరియేషన్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ 140/90 కంటే అధికంగా కన్సిస్టెంట్గా ఉన్నట్లయితేనే మనం దీన్ని అధిక రక్తపోటుగా మనం భావిస్తాం. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు 120/80 ఉండాలి, నాకు ఒక కంప్యూటర్ లాగా మనకి 120/80 ఫీడ్ చేసినట్లయితే స్టాండర్డ్గా ఇదే ఉండాలి అని అది మనం ఒక లైన్గా భావించి అందుకంటే ఎక్కువగా ఉన్నట్లయితే నాకు బీపీ ఉందని అపోహకు మాత్రం గురవాల్సిన అవసరం లేదు. మనకి అధిక రక్తపోటు అంటే హైపర్ టెన్షన్ అనేవి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2 రకాలు ఉంటాయండి. ఒకటి ప్రైమరీ హైపర్ టెన్షన్, 2 సెకండరీ హైపర్ టెన్షన్. ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. నార్మల్గా మనకు వయసు బట్టి వేరే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఓన్లీ అధిక రక్తపోటు ఉంటే గనక దీన్ని మనం ప్రైమరీ హైపర్ టెన్షన్ లేదా ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. సెకండరీ హైపర్ టెన్షన్ అనేది వేరే రకరకాల జబ్బుల మూలాన, రకరకాల అవయవాలు ఎఫెక్ట్ అవటం మూలాన మనకి ఈ సెకండరీ హైపర్ టెన్షన్ అనేది వస్తుంది. మనకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దీన్నే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఇలా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వారిలో కూడా మనకి ఈ బీపీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, దీన్నే సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. కొంతమందికి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, థైరాయిడ్ సమస్య కానీ, గ్రోత్ హార్మోన్ అబ్నార్మాలిటీస్ కానీ, ఇటువంటి హార్మోనల్ సమస్యలు ఉన్న వారికి కూడా మనకి బీపీ అనేది అధికంగా ఉంటుంది. కొంతమందికి కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలు, వీటిల్లో కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల్లో ఏమైనా పూడికలు ఏర్పడ్డా కూడా ఈ అధిక రక్తపోటు అనేది మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ మనకి సెకండరీ హైపర్ టెన్షన్ కిందకు వస్తాయి. మనకి ఏ కారణం లేకుండా బ్లడ్ ప్రెషర్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దీన్ని ఎసెన్షియల్ ఆర్ ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటాం. ఏదైనా కారణం చేత, అంటే ఏదైనా అవయవం ఎఫెక్ట్ అవటం వల్ల కానీ, లేకపోతే సరిగ్గా పని చేయకపోవటం వలన కానీ మనకి బీపీ అధికంగా ఉన్నట్లయితే దీన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. వీటి రెండిటికి ఎందుకు విభజిస్తామంటే రెండిటికి ట్రీట్మెంట్ అనేది మనం మారుతూ ఉంటుంది. కారణం, బీపీ యొక్క కారణం మనం తెలుసుకున్నట్లయితే ట్రీట్మెంట్ అనేది దానికి తగ్గట్టు మనం తీసుకున్నట్లయితే ఈ అధిక రక్తపోటుని ఈజీగా మనం కంట్రోల్ చేయొచ్చు. మనకి అధిక రక్తపోటు గురించి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. అసలు ఎవరిలో అధిక రక్తపోటు ఉంటుంది, ఎక్కువగా ఎవరిలో చూస్తాము అంటే అధిక రక్తపోటు ముఖ్యంగా ఫస్ట్ అండ్ ప్రైమరీ కాజ్ వచ్చేసి జెనెటిక్. మనకి గనక మన తల్లిదండ్రుల్లో కానీ, మన రక్త సంబంధికుల్లో కానీ అధిక రక్తపోటు ఉన్నట్లయితే మనకి అధిక రక్తపోటు వచ్చే అవకాశం దాదాపు 50% కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ రిస్క్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది ఈ జెనెటిక్ ప్రాబ్లం వల్ల. తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే మగవారిలో ఆడవారి కంటే ఎక్కువగా రక్తపోటు ఉండే అవకాశం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇవన్నీ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మగవారిలో రక్తపోటు ఎక్కువగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఏజ్ కూడా, వయసు కూడా ఒక ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్. వయసు పెరిగే కొద్దీ మనకి ఈ అధిక రక్తపోటు వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది.
నెక్స్ట్ మనం చూసినట్లయితే మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏవైతే మన చేతుల్లో ఉన్నాయి, వేటినైతే మారిస్తే మనం ఈ రక్తపోటు అనేది తగ్గించవచ్చు అనేవి మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు ఏజ్, సెక్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ మనం నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి. అంటే ఏవైతే మన కంట్రోల్లో లేవు, మనం మార్చుకోలేని విషయాలన్నమాట. మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏవైతే మన చేతిలో ఉన్నాయి, వేటినైతే మనం కొంచెం మాడిఫై చేసినట్లయితే ఈ రక్తపోటు అనేది తగ్గించవచ్చో వీటిని మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కిందకి మనం ఇప్పుడు చూసినట్లయితే ముఖ్యంగా షుగరు ఉన్న వారిలో దాదాపు మోర్ దాన్ 50% పీపుల్లో అధిక రక్తపోటు అనేది మనం చూస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ షుగరు, హైపర్ టెన్షన్ కలిసే ఉంటాయి. దాదాపు ప్రతి పేషెంట్కి షుగర్ ఉన్న వారికి ఆల్మోస్ట్ ఎంతో కొంత ఒకనొక టైంలో హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు అనేది మనం దాదాపుగా అందరిలో చూస్తూ ఉంటాం. నెక్స్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ మిగతా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కువగా డెస్క్ జాబ్స్ అధికంగా చూస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఈ మూమెంట్, యాక్టివిటీ అనేది తక్కువగా ఉండటం వల్ల కూడా ఈ రక్తపోటు అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. తర్వాత ఒబేసిటీ. మనం ఈ మారుతున్న డైటరీ హ్యాబిట్స్, ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల కూడా మనకి ఒబేసిటీ అనేది అధికంగా చూస్తున్నాం సొసైటీలో. దీనివల్ల కూడా మనకి రక్తపోటు అనేది ఎక్కువగా ఉండటం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. నెక్స్ట్ డైటరీ హ్యాబిట్స్. డైటరీలో మనం ఎక్కువగా ఈ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోకుండా ఎప్పుడైతే ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అంటే హై సాల్ట్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా ఈ మారుతున్న డైటరీ హ్యాబిట్స్ వల్ల కూడా రక్తపోటు అనేది మనం అధికంగా చూస్తున్నాం. నెక్స్ట్ స్ట్రెస్. వీటన్నిటికంటే ఆఫ్ లేట్ మనం ఎక్కువగా చూస్తున్న రిస్క్ ఫ్యాక్టర్ ఏదంటే స్ట్రెస్. మనకి నిద్ర లేకపోవటం, ఎక్కువగా ఈ టార్గెట్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి లేకపోతే వేరే ఎంప్లాయీస్కి రకరకాల టార్గెట్స్, ఆ టార్గెట్స్ కోసం నైట్ అండ్ డే పనిచేయటం, స్లీప్ ఆల్టర్ అయిపోవటం, అంటే ప్రాపర్ స్లీప్ సైకిల్ అనేది సరిగ్గా లేకపోయినా అధిక రక్తపోటు అనేది ఎక్కువగా చూస్తున్నాం. ఒక నార్మల్ వ్యక్తికి అట్లీస్ట్ 7 hours అనేది ఒక స్లీప్ అనేది అవసరం ప్రతి మనిషికి. ఆ స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల కూడా మనం అధికంగా ఈ రక్తపోటు చూస్తున్నాం. నెక్స్ట్ హ్యాబిట్స్. ఈ స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్, ఎక్కువగా స్మోక్ చేసేవాళ్ళు, అధికంగా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేవారిలో కూడా మనం రక్తపోటు అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. మనకి అధిక రక్తపోటు, నేను ఇందాక ఏదైతే చెప్పానో 140/90 కంటే అధికంగా ఎక్కువగా ఉన్నట్లయితే మనకు దానివల్ల రకరకాల లక్షణాలు రావచ్చు. చాలామందికి దీనివల్ల ఉండకపోవచ్చు. కానీ మనకు లక్షణాలు అంటే ఏమన్నా తెలిసేటట్లయితే మోస్ట్ కామన్గా మనం చూసేది తలనొప్పి అధికంగా ఈ మెడ భాగంలో ఎక్కువగా తలనొప్పిగా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమందికి కళ్ళు తిరిగినట్లు ఫీల్ అవుతూ ఉంటారు. చెమటలు అధికంగా పట్టడం, కొంతమందికి గుండె దడలాగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనకి కామన్గా చూసే లక్షణాలు. కానీ అధికంగా ఎక్కువ మంది పేషెంట్స్కి మనం చూసినట్లయితే అసలు ఏ లక్షణం ఉండకపోవటం అనేది దీని లక్షణం. ఎక్కువ మందికి బీపీ అధికంగా ఉన్నా సరే చాలా మందికి మోర్ దాన్ 50% పీపుల్కి ఎటువంటి సిమ్టమ్స్ కనపడిన కొద్ది వారికి ఈ తలనొప్పి రావటం, చెమటలు పట్టడం, కళ్ళు లాగినట్టు ఉండటం, మెడ దగ్గర నొప్పిగా ఉండటం, ఇవన్నీ అధిక రక్తపోటు యొక్క లక్షణాలు. నేను ఇందాక చెప్పినట్లు మనం హైపర్ టెన్షన్ అనేది సైలెంట్ కిల్లర్ అని ఎందుకు అంటామంటే దాదాపు మనకి బీపీ ఉన్న వారిలో 50% మందిలో ఎటువంటి లక్షణాలు కనపడవు. ఈ ఎటువంటి లక్షణాలు కనపడకపోవటం వల్లే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటాం. ఎప్పుడైతే మనకి లక్షణాలు బయటపడతాయో అప్పటికే దాదాపు కొంత మేరకు డ్యామేజ్ జరిగిపోయి ఉంటాయి అవయవాలు. అందుకని ఇది ఎర్లీగా మనం ఎంత త్వరగా తెలుసుకుంటే ఈ మనకు అధిక రక్తపోటు ఉన్నట్టు అంత మంచిది. దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, కాంప్లికేషన్స్ బారిన కూడా మనం పడకుండా మనం అరికట్టుకోవచ్చు. అధిక రక్తపోటు అనేది మన శరీరంలో తల నుంచి కాలు వరకు ప్రతి అవయవాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. పైనుంచి కింద వరకు తీసుకున్నట్లయితే మొదటగా బ్రెయిన్ అనేది అధిక రక్తపోటు వల్ల లోపల రక్తనాళాల్లో అధిక రక్తపోటు ఉండటం వల్ల రక్తనాళాలు చిట్లి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ గుండెకి వచ్చినట్లే
బ్రెయిన్లో కూడా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుని మెదడుకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. మెదడులో బ్లీడింగ్ అవ్వచ్చు, లేకపోతే స్ట్రోక్ అంటే క్లాట్లు ఫామ్ అయ్యి స్ట్రోక్ కూడా రావచ్చు. తర్వాత కిందకు వచ్చినట్లయితే ఐస్, మన కళ్ళకు కూడా చూపు అనేది ఎక్కువ కాలం హైపర్ టెన్షన్ ఉన్నట్లయితే మనకు చూపు కూడా మందగించే అవకాశం ఉంటుంది. హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటాం, దానివల్ల చూపు కూడా మందగించే అవకాశం ఉంటుంది. తర్వాత కిందకు వచ్చినట్లయితే హార్ట్, గుండె అనేది అధిక రక్తపోటు వల్ల డైరెక్ట్గా ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యే అవయవం. అధిక రక్తపోటు వల్ల గుండె ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. అధిక రక్తపోటుకి ఎగెన్స్ట్గా గుండె పనిచేయటం కోసం గుండె గోడలు అనేవి, గుండె కండరం అనేది మందంగా తయారవుతుంది. గుండె కండరం అనేది మందంగా తయారవటం వల్ల మనకు దీన్ని హైపర్ టెన్సివ్ హార్ట్ డిసీజ్ అంటాం. దీనివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ కాలం మనకి హైపర్ టెన్షన్ అనేది కంట్రోల్లో లేకపోయినట్లయితే గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో పూడికలయ్యి ఏర్పడి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా గుండె అధికంగా పనిచేయటం వల్ల ఈ అధిక రక్తపోటుకి అగెన్స్ట్గా గుండె కొట్టుకోవడానికి ఎక్కువ కాలం పనిచేయటం వల్ల గుండె హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. గుండె కండరం లాంగ్ స్టాండింగ్ లో వీక్ అయిపోయి గుండె పంపింగ్ అనేది తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కిందకు వచ్చినట్లయితే కిడ్నీస్ కూడా ఎక్కువ కాలం మనకి ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీలు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లాంగ్ రన్ లో మనకి అధిక బీపీకి కనుక కిడ్నీలు ఎక్స్పోజ్ అయితే లాంగ్ స్టాండింగ్ లో నెఫ్రోపతి కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత కింద పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ అంటాం. ఏంటంటే మనకి గుండెకి సంబంధించిన రక్తనాళాలు, మెదడుకి సంబంధించిన రక్తనాళాల్లో పూడికలు ఏర్పడినట్లే కాళ్ళకు సంబంధించిన రక్తనాళాల్లో కూడా పూడికలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీన్నే పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ అంటాం. సో ఈ హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు వల్ల మనకి మెదడు నుంచి కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల వరకు ప్రతి అవయవం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మా హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు అనేది ఎలా డిటెక్ట్ చేస్తాం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. దీన్ని ఎలా డిటెక్ట్ చేయాలంటే ఇప్పుడు ఏంటంటే చాలా మందికి మనకి ఇంట్లోనే డిజిటల్ మీటర్స్ అనేవి చాలా ఈజీగా దొరుకుతున్నాయి. రీసెంట్ యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ గైడ్ లైన్స్ కూడా మనకి వీలైనంత వరకు హోమ్ బీపీ మెజర్మెంట్ అంటారు. హోమ్ బీపీ మెజర్మెంట్ కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు రీసెంట్ గైడ్ లైన్స్ లో, ఆఫీస్ బీపీ కంటే. అంటే హాస్పిటల్లో చెక్ చేసిన బ్లడ్ ప్రెషర్ కంటే కూడా మీకు ఇంట్లో బ్లడ్ ప్రెషర్ చెక్ చేసినట్లయితే దాన్ని మనం ప్రాపర్ గా మెజర్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి డిజిటల్ మీటర్స్ వల్ల ఎవరైనా, ఏ వ్యక్తి అయినా వాళ్ళ ఇంట్లో కూర్చుని వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది అనేది మెజర్ చేసుకుని దాన్ని మానిటర్ చేసుకునే అవకాశం ఉంది. ఇదివరకంటే మీరు బ్లడ్ ప్రెషర్ మెజర్ చేయాలంటే ఎవరో ఒక డాక్టర్ రావటం, లేకపోతే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళటము, లేకపోతే ఒక కాంపౌండర్ ఎవరో ఒకళ్ళ ఇంటికి వచ్చి మెజర్ చేయటం, అలాంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ డిజిటల్ మీటర్స్ రావటం వల్ల ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో కూర్చుని వాళ్ళ బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేసుకోవచ్చు, మానిటర్ చేసుకోవచ్చు. ఎలా నెక్స్ట్ స్టెప్, ఈ బ్లడ్ ప్రెషర్ అనేది మనం ఎలా మెజర్ చేయాలి అంటే, మనకి వచ్చే ఈ డిజిటల్ మీటర్స్ రెండు రకాలు ఉంటాయి జనరల్గా మనం చూసినట్లయితే. ఒకటి రిస్ట్ కి కట్టుకుంటారు, రెండోది ఆర్మ్ కి కట్టుకుంటారు. ఈ ఆర్మ్ కి కట్టుకుని కొంచెం వీలైనంత వరకు కొంచెం యాక్యురేట్ గా మనకి రీడింగ్స్ అనేవి రావటం జరుగుతుంది. తర్వాత ఆర్మ్ కట్టుకునే బ్లడ్ ప్రెషర్ కూడా మనం ఎలా పడితే అలా దాన్ని మెజర్ చేయకూడదు. ముందు మీరు ఒక చైర్ వేసుకుని ఆ చైర్ లో స్ట్రైట్ గా మీ బ్యాక్ స్ట్రైట్ గా ఉంచుని కూర్చోవాలి. ఒక మెజర్ చేసుకునే ఒక 5 నిమిషాల ముందు వరకు మీరు కాఫీ కానీ, స్మోక్ చేయటం కానీ, కాఫీ తీసుకోవటం కానీ, కూల్ డ్రింక్ తాగటం కానీ ఇటువంటి ఏమి ఒక 5 నిమిషాల ముందు వరకు మీరు చేసి ఉండకూడదు. తర్వాత మీరు కూర్చున్నప్పుడు మెజర్ చేసుకోవడానికి మీరు కూర్చున్నప్పుడు మీ చైర్లో అట్లీస్ట్ ఒక 3 to 5 minutes మీరు రిలాక్స్డ్గా ఉండాలి. అంటే మీరు ఏమీ ఆలోచించకుండా రిలాక్స్డ్గా ఉన్నట్లయితే మీ బీపీ అనేది యాక్యురేట్గా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు సెటిల్ అయిన తర్వాత కుర్చీలో 3 to 5 minutes మీరు ఆ కఫ్ ఏదైతే కఫ్ సైజ్ ఉంటుందో, కఫ్ అంటే మనం ఏదైతే ఈ ఆర్మ్కి కట్టుకుంటామో అది కరెక్ట్ సైజులో ఉండాలి. అంటే మరీ టైట్ గా ఉండకూడదు, అలానే మరీ లూజ్ గా కూడా ఉండకూడదు, ఆప్టిమల్ గా ఉండాలి. ఆప్టిమల్ గా ఉంటేనే మీకు ప్రాపర్ బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్ అనేది వస్తుంది. అది మరీ ఎక్కువ టైట్ గా ఉన్నా, అంటే మీ ఆర్మ్ సర్కంఫరెన్స్ కి అది చిన్నదైనా లేకపోతే పెద్దదైనా సరే యాక్యురేట్ గా మెజర్మెంట్ రాదు. సో కరెక్ట్ గా ఫిట్ అయి ఉండాలి. నెక్స్ట్ అట్లీస్ట్ 3 రీడింగ్స్ తీసుకుని
ఆ మూడింటిని యావరేజ్ చేసినట్లయితే మీకు యాక్యురేట్ బ్లడ్ ప్రెషర్ అనేది మెజర్ చేసుకోగలుగుతారు. మీరు బ్లడ్ ప్రెషర్ మెజర్ చేసేటప్పుడు కూడా 3 సార్లు మెజర్ చేసుకున్నట్లయితే, ఒక్కసారి తర్వాత ఒకసారి వరుసగా 3 సార్లు మెజర్ చేసుకున్నట్లయితే మీకు యాక్యురేట్ ఏదైతే యావరేజ్ వస్తుందో అది మనం యాక్యురేట్ బ్లడ్ ప్రెషర్ కింద మనం తీసుకుంటాం. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎవరైనా డాక్టర్ దగ్గరికి ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉందని కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా మనం చాలా సార్లు చూస్తాం. ఇంట్లో చాలా మంది పేషెంట్లు కూడా చెప్తూ ఉంటారు, ఇంట్లో నాకు చాలా నార్మల్గా ఉందండి బ్లడ్ ప్రెషరు, ఇక్కడికి వచ్చాక ఎక్కువగా ఉంది, మీ దగ్గరికి వచ్చాక ఎక్కువ. దీన్నే వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. ఎవరికైతే ఇంట్లో నార్మల్గా ఉండి బ్లడ్ ప్రెషరు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు పెరుగుతుందో ఇది వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. అందుకని ఈ యాంగ్జైటీ, హాస్పిటల్కి వచ్చిన యాంగ్జైటీ వలన కానీ, డాక్టర్ ఏం చెప్తారో అనే భయంతో కానీ కొంతవరకు ఈ బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది ప్రివెంట్ చేయడానికి హాస్పిటల్కి వచ్చాక కూడా మీరు ముందు ఒక ½ అన్ అవర్ పాటు డాక్టర్ దగ్గరికి విజిట్ చేయకుండా కొంచెం వెయిట్ చేసి రిలాక్స్ అయ్యి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాక కూడా నేను ఇందాక చెప్పినట్లే కుర్చీలో కూర్చుని ఒక 3 to 5 minutes మనం అప్పుడు బ్లడ్ ప్రెషర్ రికార్డ్ చేసినట్లయితే కొంతవరకు ఈ బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్ అనేది యాక్యురేట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు చూసినట్లయితే డాక్టర్ దగ్గర మనం 3 to 5 minutes కూర్చోవటం, అంత టైం అనేది దొరకటం కష్టం, అంటే బిజీగా ఉండటం వల్ల. దానివల్ల మీరు హాస్పిటల్కి వచ్చినా సరే చాలాసార్లు డిజిటల్ మీటర్స్తో నర్సెస్ రికార్డ్ చేస్తారు బ్లడ్ ప్రెషర్ని. డౌట్ ఉండి మనకి ఎక్కువగా ఉందంటే అప్పుడు డాక్టర్లు చూస్తూ ఉంటారు. సరే, ఆ నర్సెస్ రికార్డ్ చేసే ముందన్న మీరు ఒక ½ అన్ అవర్ రిలాక్స్ అయ్యి మెజర్ చేసే ముందు ఒక 3 to 5 minutes మీరు రిలాక్స్డ్గా ఉండి ఏమీ ఆలోచించకుండా అప్పుడు ఈ రీడింగ్ తీసుకున్నట్లయితే కొంతవరకు యాక్యురేట్గా వచ్చే అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటు, ఒకసారి మనకి అధిక రక్తపోటు ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత దీన్ని ట్రీట్ చేసే విధానాలు రకరకాలుగా ఉంటాయి. మొదటగా దాన్ని డయాగ్నోస్ చేయటం. ఒకటి, ఇది ప్రైమరీ హైపర్ టెన్షనా, ఎసెన్షియల్ హైపర్ టెన్షనా, సెకండరీ హైపర్ టెన్షనా అనేది ముందు మనం ఈ డయాగ్నోసిస్లో కొన్ని టెస్టుల ద్వారా మనం దీన్ని చేయొచ్చు. అంటే కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్ పరీక్ష, ఈసీజీ, ఎకో, యూరిన్ టెస్టు, ఈ రకరకాల టెస్టుల వల్ల ఇది ప్రైమరీ హైపర్ టెన్షనా లేకపోతే సెకండరీ హైపర్ టెన్షనా అనేది మనం క్లాసిఫై చేయొచ్చు. సెకండరీ హైపర్ టెన్షన్ అయితే మనం దేనివల్ల ఈ అధిక రక్తపోటు ఉంది అనేది మనం గుర్తిస్తే ఆ ప్రైమరీ కాజ్ని మనం ట్రీట్ చేసినట్లయితే చాలా వరకు ఈ హైపర్ టెన్షన్ అనేది మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్, ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే ఏ కారణం లేకుండా మనకి హైపర్ టెన్షన్ ఉన్నట్లయితే, అంటే కేవలం వయసు రీత్యా లేకపోతే జెనెటిక్గా మనకి తల్లిదండ్రులకు ఉండటం వల్ల సంక్రమించిన ఇటువంటి ప్రైమరీ హైపర్ టెన్షన్ని మనం ట్రీట్మెంట్ ఏదైనా ముందు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. నేను ఇందాక చెప్పినట్లు ముందు మన లైఫ్ స్టైల్ని మాడిఫై చేస్తే చాలా వరకు మనం ఈ బ్లడ్ ప్రెషర్ అనేది మనం మందుల అవసరం లేకుండానే కంట్రోల్లోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ హెల్తీ లైఫ్ స్టైల్ని అలవర్చుకుని వీలైనంత వరకు మనం ఈ లైఫ్ స్టైల్ని మనం కంట్రోల్లోకి తెచ్చుకున్నా కూడా మనకి బ్లడ్ ప్రెషర్ కనుక అధికంగా ఉన్నట్లయితే నెక్స్ట్ మందులు అనేవి చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మందులు అనేది మొదలు పెట్టడం జరుగుతుంది. మందుల్లో మనకు రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. రకరకాల ఏ వయసులో ఉన్న వారికి ఆ వయసుకు తగ్గ మందులు అనేవి గైడ్ లైన్స్ ప్రకారం వాడినట్లయితే ఈ రక్తపోటు అనేది మనం కంట్రోల్లోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. హైపర్ టెన్షన్ నేను ఇందాక చెప్పినట్టు మనం ఒక ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినట్లయితే చాలా మందికి రివర్స్ అయిపోతుంది. మందులకు చాలా మందిని చూస్తూ ఉంటాం మనం. కొంతమందికి 2 మందులు 3 మందుల మీద ఉన్నవారు కూడా వాళ్ళు ఒక్కసారి హైపర్ టెన్షన్ అనేది డయాగ్నోజ్ అయ్యాక వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ అలవర్చుకోవటం వలన, అంటే వాళ్ళ డైటరీ హ్యాబిట్స్, వాళ్ళ ఎక్సర్సైజ్ హ్యాబిట్స్, లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ ఇటువంటి హ్యాబిట్స్ ఉన్నవారు వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకున్న వారిలో చాలా మంది మనం పూర్తిగా మందులు ఆపేసి అసలు నార్మల్గా ఉన్న వారిని చూస్తూ ఉంటాం. సో డెఫినెట్గా హైపర్ టెన్షన్ అనేది పూర్తిగా రివర్సిబుల్. మనం కనుక ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసినట్లయితే, ఒక్కసారి దానివల్ల మనకి అవయవాలు ఎఫెక్ట్ అయిన తర్వాత రివర్స్ చేయడం కొంచెం కష్టం. బట్ ఎర్లీ స్టేజ్లో మనం హైపర్ టెన్షన్ కనుక గుర్తించినట్లయితే చాలా వరకు లైఫ్ స్టైల్తో మనం దీన్ని రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.
సో లైఫ్ స్టైల్ అనేది ఎలా మాడిఫై చేయాలి, ఏం చేస్తే మనకి హైపర్ టెన్షన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, షుగర్ ఉన్నట్లయితే షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవటం. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ. మీరు రోజుకి మన గైడ్ లైన్స్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం అట్లీస్ట్ అరగంట నుంచి 45 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ అట్లీస్ట్ 5 days a week చేసినట్లయితే చాలా వరకు ఈ బ్లడ్ ప్రెషర్ని మనం కంట్రోల్లోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డయటరీ హ్యాబిట్స్. ఫుడ్లో కూడా మీరు వీలైనంత వరకు ప్రిజర్వ్డ్ ఫుడ్, అంటే ఎక్కువ ప్రిజర్వేటివ్స్, క్యాండ్ ఫుడ్, అంటే ఎక్కువ షాప్స్లో ఈ మధ్య మనం చూస్తున్నాం క్యాండ్ ఫుడ్, ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఫుడ్, అంటే నిల్వ ఉంచడానికి రకరకాల ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఇంకొకటి సాల్ట్ ఎక్కువ వేస్తూ ఉంటారు, ఎక్కువ సాల్ట్ ఉంటుంది వీటిలో, అంటే మనం బ్రెడ్ ఇలాంటి వాటిల్లో సాల్ట్ అధికంగా ఉంటుంది. ఈ అధికంగా సాల్ట్ కన్జ్యూమ్ చేసినా మనకి అధిక రక్తపోటు ఉండే అవకాశం ఉంటుంది. మనకి రికమెండేషన్స్ ప్రకారం రోజు మొత్తం మీద 5 గ్రాముల ఉప్పు కంటే తక్కువగా తినాల్సి ఉంటుంది. 5 గ్రాముల ఉప్పు అంటే ఒక టీ స్పూన్ ఉప్పు, మనం రోజంతా ఒక టీ స్పూన్ ఉప్పు మాత్రమే తినాలి. నార్మల్గా ఉన్న వారికి అంటే ఇంత కఠినంగా మనం ఒక టీ స్పూన్ ఉప్పు అనేది మనం రికమెండ్ చేయం. బట్ అధిక రక్తపోటు ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా 5 గ్రాముల ఉప్పు కంటే తక్కువగా వాడుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ మధ్య చూసినట్లయితే ఒబేసిటీ కూడా ఒక మేజర్ కారణం అధిక రక్తపోటుకి. మీ వెయిట్ అనేది మీరు వీలైనంత వరకు చెక్లో ఉంచుకున్నట్లయితే మీ బాడీ మాస్ ఇండెక్స్ని వీలైనంత వరకు అరౌండ్ 25 to 30 మధ్యలో మెయింటైన్ చేసినట్లయితే మనం ఈ అధిక రక్తపోటు అనేది మందుల అవసరం లేకుండానే తగ్గించుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ స్మోకింగ్ అధికంగా చేసే వాళ్ళకు కూడా ఈ రక్తపోటు అనేది అధికంగా ఉంటుంది. స్మోక్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ స్మోకింగ్ అనేది ఆపవలసి ఉంటుంది. అధికంగా ఆల్కహాల్, ఎక్కువగా మందు తాగే వారిలో కూడా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అది స్మోకింగ్, ఆల్కహాల్ ఇటువంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో ఇందాక చెప్పినట్లు స్ట్రెస్ అనేది ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. స్ట్రెస్ వల్ల కూడా మనకి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. ఎక్కువ యంగ్ హైపర్ టెన్సివ్స్ 40 సంవత్సరాల లోపు ఉన్న వారికి ఎక్కువగా రక్తపోటు మనం చూడటానికి కారణం ఈ స్ట్రెస్, ఈ మారుతున్న లైఫ్ స్టైల్, నిద్రలేమి. ఎక్కువగా నార్మల్గా ఒక పర్సన్కి ఒక రోజులో 7 గంటలు అన్ఇంటరప్టెడ్ స్లీప్, ఎటువంటి అంతరాయం లేకుండా నిద్ర అనేది అవసరం. కానీ ఈ మధ్య కాలంలో ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, లేకపోతే వేరే ఎంప్లాయీస్కి, లేకపోతే ఈ మొబైల్స్ వచ్చాక అధికంగా ఈ మొబైల్స్ చూస్తూ ఉండటం, స్క్రీన్ టైం అధికంగా ఉండటం వల్ల కూడా ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. ఈ మొబైల్ ఎక్కువ చూడటం, స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటం వల్ల నిద్రలేమి రావటం, ఈ నిద్రలేమి వల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం కూడా మనం రెగ్యులర్గా చూస్తున్నాం. సో అందుకని మీ స్లీప్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. దీనికి ఒకవేళ మీకు స్ట్రెస్ అధికంగా, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొన్నాళ్ళు నైట్ డ్యూటీస్ చేస్తారు, కొన్నాళ్ళు మార్నింగ్ చేస్తారు. ఈ స్లీప్ సైకిల్ ఆల్టరేషన్ వల్ల వచ్చే బీపీని మీరు కొంతవరకు ఈ స్ట్రెస్ అంటే యోగా, టైచి, లేకపోతే మీకు వేరే ఏదో ఒక హాబీస్లో ఎంగేజ్ అవటం వల్ల, అంటే మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు మ్యూజిక్ ప్లే చేయటం, లేకపోతే మ్యూజిక్ నేర్చుకోవటం, కొత్త హాబీ మీరు ఒక స్పోర్ట్ ఆడటం, లేకపోతే ఒక కొత్త హాబీ నేర్చుకోవటం, లేకపోతే ఆల్రెడీ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటిల్లో ఎంగేజ్ అవటం వల్ల కూడా మీకు ఈ స్ట్రెస్ అనేది తగ్గించుకుని మీ బ్లడ్ ప్రెషర్ని చాలా వరకు కంట్రోల్లోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో మొదట లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అయిపోయాక అధిక రక్తపోటు ఉన్నంత మాత్రాన ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అది చాలా ఈజీగా ట్రీట్ చేసే ఒక కండిషన్. మీరు అధిక రక్తపోటు ఉన్నంత మాత్రాన దాని గురించి భయపడి నాకేదో అయిపోతుంది, దీనికి ఇంకా ట్రీట్మెంట్ లేదని భావించాల్సిన అవసరం లేదు. మీ దగ్గరలో ఉన్న డాక్టరు మీకు కనుక నేను చెప్పిన లక్షణాలు ఉండి ఒకవేళ అధిక రక్తపోటు ఉన్నట్లు గుర్తించినట్లయితే మీరు ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి కానీ, కార్డియాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళి ఒక సలహా తీసుకున్నట్లయితే చాలా ఈజీగా దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. కాకపోతే మీ సైడ్ నుంచి పేషెంట్ పరంగా పేషెంట్ సైడ్ నుంచి కూడా కొంతవరకు ఎఫర్ట్ అనేది అవసరం కంట్రోల్ చేసుకోవడానికి. పూర్తిగా డాక్టర్ ఇచ్చే మందుల వల్ల ఇది కంట్రోల్ అవుతుందని మాత్రం భావించద్దు.